హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు సండే కదా అండి, సండే స్పెషల్గా అయితే ఇంకొంచెం స్పెషల్గా మీతో షేర్ చేస్తాను ఈ వీడియో అనేది. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి, చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, ఈరోజు షూట్ చేశానండి ఈ వీడియో. మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను. ఇదైతే 7కి అట్లా తాగేసాను. ఇంకా సండే కదా, అందులో ఒకటి సండే అంటే కొంచెం నిదానంగా చేసుకుంటాం పనులు. లేట్గా లెగడము, పనులు నెమ్మదిగా చేసుకోవడం అలాంటివి చేస్తాం. కానీ ఈరోజు మాకు వాటర్ వస్తుందని చెప్పేసి పెందలకళ్ళు లెగిసాము 6కి. అదే పెందలకాడ అనమాట. 6కి లేచి కిందకి వెళ్ళి వాటర్ పట్టాను. తర్వాత పైకి వచ్చిన తర్వాత బ్రష్ చేసుకొని టీ తాగేసి ఇంకా రిమైనింగ్ పనులు అయితే మొదలు పెట్టానమాట. ఇక్కడ చూడండి, ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా అయితే నేను బోటి తీసుకొచ్చానండి. చూడండి ఎంత శుభ్రంగా క్లీన్ చేశాను అంటే చాలా శుభ్రంగా బోటి క్లీన్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా అండి పేగులు. ఇంక ఇదే కదా బోటి అంటే, ఇదే ఇస్తారు కదా. అదైతే మంచిగా ఓపికతో కడగాలి. ఎక్కువ వాటర్ తీసుకొని మంచిగా శుభ్రంగా టైం తీసుకొని కడగాలి అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అదంతా రాకుండా నేనైతే ఒక బకెటన్నర నీళ్ళతోటి శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని లైట్గా వేడి చేసేస్తున్నాను. చూడండి, ఇట్లాంటి ఈ పొట్టు ఉట్టినే ఊడిపోతుందండి. మంచిగా ఒక జస్ట్ 5-6 మినిట్స్ అయితే సరిపోతుంది ఇది వేడి కావడానికి. బోటి అంటే ఇట్లనే ప్రాసెస్ ఇదే కదా అండి. ఇంకా ఓకే, చూసారు కదా ఎంత క్లీన్గా వస్తుందనేది. ఇదంతా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేయాలి అండి. ఆఫ్ చేసి ఈ వాటర్ వంపేసి మొత్తం క్లీన్ చేయాలి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. మొత్తం కట్ చేశాను చాకుతోటి. మాకు కత్తిపీట అలాంటివన్నీ ఇంట్లో ఉండవండి. మేము తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు, కానీ అంతగా పెద్దగా నాకు ధ్యాస ఉండదు దాని మీద. ఏదైనా చాకుతోనే పనులు అవుతాయి. సరే, ఇంకా ఇక్కడైతే నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేసుకొని ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను అనమాట. నేను ఒక 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాను బోటి తీసుకురావాలి అని చెప్పేసి. అనుకుంటున్నాను. అంటే మనకి మటన్ షాప్లలో తొందరగా అయిపోతుందండి బోటి అనేది. నేను ఈరోజు ఒకరోజు ముందే ఉంచాలి బోటి కావాలి అని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అనమాట. అది గుర్తుపెట్టుకొని మరి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఇంకా బాగుంటుంది. మటన్ అంటే దాని స్పెషల్ వేరే కదా అండి. ఫిష్ అంటే ఫిష్, మటన్ అంటే మటనే, చికెన్ అంటే చికెన్. దేని స్పెషాలిటీ దానికి, దేని టేస్ట్ దానికి ఉంటుంది కదా. అందుకే నేనైతే ఇక బోటి ఒక 3 మంత్స్ కాదు, 6-7 మంత్స్ అవుతుంది తినగా. ఇంకా తేవట్లేదు అనమాట. ఓకే, చూసారు కదా. ఇక్కడైతే ఇక నేను తాలింపులు ఏమేమి వేసాను, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవన్నీ వేసేసుకున్నాను. మంచిగా వేయించుకుందాం ఇది. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుందండి. ఇది ఫిష్ కంటే ఎక్కువ టైం పడుతుంది కడగడానికి. ఉడకడం కూడా చాలా టైం పడుతుందండి. మరీ టైం పడుతుంది, 1 అవర్ అట్లా టైం పడుతుంది అనమాట. మరీ హై ఫ్లేమ్లో ఉడికించుకోలేం కదా, సిమ్ ఫ్లేమ్లో ఉడికిస్తాను నేనైతే. ఖచ్చితంగా 1 అవర్ కంటే ఎక్కువ టైం పడుతుంది. ఇంకా ఉడకంది తింటే బాగుండదు కదా, కడుపులో పెయిన్ వస్తుంది అని చెప్పేసి నేను ఇంకా నిమ్మలంగా ఉడికిస్తాను. లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది. అది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అట్లా దీన్ని అయితే ఒక 1 అవర్ పాటు ఉడికించానమాట. ఓకే, చూద్దాము. ప్రజెంట్ అయితే నేను పక్కనే రైస్ అడిగి పెట్టేశానండి. అంటే నానుతుంది. నానిన తర్వాత వండుతాను. కూర అయిపోయింది అన్న తర్వాత నేనైతే రైస్ వండుకుంటాను ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇది ఉడకడమే ఒక 1 అవర్ ఎక్కువ టైం పడుతుంది. ఇంకా 1 అవర్ అన్నం వండి పక్కన పెట్టాలంటే నాకు అట్లా తినడం ఇష్టం ఉండదండి. మేము ఒక 7-8 సంవత్సరాలుగా అప్పుడే వండుకొని అప్పుడే తినేస్తాం. అది అట్లా బాగుంటుంది. మనం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి రైస్ అనేది. వండి పక్కన పెట్టి ఎప్పుడో తినడం నాకు నచ్చదు.
సరే ఇక్కడ చూడండి, ఇంకా సిమ్ ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను దీన్ని. అయితే ఒక 50% అయితే ఉడికిందండి, అప్పటికే హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. ఇక్కడైతే నేను మొత్తం వండట్లేదు బోటి అనేది, ఇదేమో ఏమంటారు, ఎసరు పోసి ఉడికించినా సరే కొంచెం దగ్గరికి ఉడికించాలి అన్నమాట. మటన్ అయినా చికెన్ అయినా పులుసు లాగా వండుకొని తింటేనే బాగుంటుందండి, మరీ టేస్ట్ వస్తుంది. నేను అట్లా వండుకొని తినడానికి ఇష్టపడతాను. ఇక్కడ ఇది వచ్చేసి ర్యామ్స్కి అనమాట, ఆయనకి ఇట్లా ఉండాలి ఫ్రై లాగా, కానీ ఉడకాలి కాబట్టి దీని కొరకు ఎసరు పోయాలి అండి. కొంచెం కూడా ఉడకలేదు అసలు, అంతసేపు ఉడికించినా కానీ మస్తు గట్టిగా ఉంటాయండి పీసులు, బోటి పీసులు అనేది. దీంట్లో కావాల్సినంత ఎసరు పోసేసి సింపుల్ వరకు పీసెస్ తీసానండి. అది నేనైతే మంచిగా పులుసు పెట్టి కర్రీ చేసుకుంటాను, నాకు అట్లా తినడం ఇష్టం అండి, బాగుంటుంది. ఉట్టి పులుసు వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, అది వచ్చేసి నేను వేరే చేసుకుంటాను. ఆ వీడియో అయితే నేను ఇందులో కాదు కానీ షార్ట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేశానన్నమాట. నా కర్రీ వచ్చేసి అందులో చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇక ఫైనల్గా కొంచెం మసాలా వేసాను, సాల్ట్ కూడా సరిపోయేంత వేసాను. అంత పర్ఫెక్ట్గా ఉంది. అయినా సరే ఇంకా 10 నిమిషాలు ఉడికించాలి. అయ్యేసరి మొత్తం తగ్గేంత వరకు. చాలా నూనె పోసాను, కొంచెం కూడా పైన తేలలేదండి మటన్లో, ఎందుకో తెలియదు కానీ మటన్లో ఎంత ఆయిల్ పోసినా అసలు అది పైకి అనేది రాదు, తెలీదు. ఇంకా అందులోనే ఇంకిపోయింది. సరే ఇక ఉడికింది కర్రీ అయితే. స్టవ్ అయితే ఆఫ్ చేశాను, రైస్ ఉడికించానండి. చూడండి, ఇట్లా వేడివేడిగా తినడమే నాకు చాలా ఇష్టం. నేనైతే ర్యామ్స్కి అన్నం పెట్టిస్తున్నాను. టైం వచ్చేసి 12 దాటిపోయింది మధ్యాహ్నం. మేము టీ వేడి నీళ్ళు తాగేసాము అంతే. ఇంకా అప్పటి వరకు అయితే ఏం తినలేదు, ఫుల్ ఆకలి అవుతుందండి. ఇంకా అప్పటి వరకు ఉంటే ఎవరికైనా మస్తు ఆకలి అవుతుంది కదా, ఆ చిన్న గిన్నె కనిపిస్తుంది కదండి, అందులో అయితే నేను వండేసుకున్నాను. ఇట్లా అంటే ఏం బాగుంటుందండి, నాకు అసలు నచ్చదు. ఎందుకంటే అది అన్నంలో అంటే ఎక్కువ పులుసు ఉంటే మంచిగా అన్నానికి మొత్తం సరిపోతుంది కదా. ఈ ముక్కలు కనిపిస్తున్నాయి, గ్రేవీ పులుసు లేదు కదండి, అట్లా నాకు అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, ఇంకా అన్నం అయితే పెట్టేసినాను, కూర కూడా వేయాలి కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. నేను తిన్న తర్వాత చెప్తున్నాను ఎంత బాగుంది అంటే, నేను ఏదైనా కర్రీ చేస్తే ఆ కర్రీ ఓకే అయిపోయింది తినేసిండు అనేంత వరకు కూడా ఇంకా అట్లా భయపడుతూ వండుతూ ఉంటాను. ఎందుకంటే ఆయన బాగుంది అన్నప్పుడే నాకు సరేలే అనిపిస్తుంది, లేకుంటే అప్పటి వరకు భయం అవుతుందండి. ఇంత కష్టపడి ఉండి బాగాలేదు అని అంటే, కష్టపడ్డందుకైనా బాగుంది అని చెప్పడు ఒక్కొక్కసారి, బాగాలేకుంటే సరేలే ఇంకా అని చెప్పేసి అనుకున్నాను. మస్తుంది కూర అయితే, చాలా బాగుంది. నా కూర చూడండి ఎంత పులుసు లాగా చాలా టేస్టీగా ఉంది కదా, చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అలానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఈరోజు పొద్దున షూట్ చేశానని చెప్పాను కదా, సండే స్పెషల్గా ఈ వీడియో అయితే మీతో అప్లోడ్ చేస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.